అమ్మా బయటికి వెళ్ళొస్తాం. వెళ్ళొస్తావంటున్నావు? నీతో ఎవరినైనా తీసుకుని వెళ్తున్నావా? స్మైలింగ్ తీసుకువెళ్తున్నా అమ్మా. తనెందుకురా నీతో? ఏ వదినా, భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్ళకూడదా అలా అంటున్నావు? ఆఫీస్కి వెళ్లే అలవాటు తనకి లేదు కదా, ఆ ఉద్దేశంతోనే అంటున్నాను హంస. ఆఫీస్కి వెళ్ళటం లేదమ్మా. చిన్న పనుండి బయటికి వెళ్తున్నాం అత్తయ్య. అమ్మా రేపు బోనాలకి ఏమైనా తీసుకురావాలా? స్మైలీ నాతో పాటు వస్తుంది కదా, తీసుకొస్తుంది. తను తీసుకొచ్చేవేం లేవులే. మేము ఇప్పుడే వస్తాం. ఆగు విరాజ్. వదినా, బయటికి వెళ్లే వాళ్ళని ఆపుతావు, బయటికి వెళ్ళకూడని వాళ్ళని వదిలేస్తావా? విరాజ్, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? అర్జెంట్ పనుంది, వెంటనే వచ్చేస్తాం. ఎంత అర్జెంట్ అయినా నువ్వు బయటికి వెళ్ళకూడదని ఇందాకే కదా మీ అమ్మంది, గుర్తులేదా? చైత్ర తన ఫ్రెండ్ అర్జెంటుగా కలవాలంటే అలా కలిసేసి ఇలా వచ్చేస్తాం. అయితే నువ్వెందుకు వెళ్ళడం? అత్తయ్య, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నేను మమ్మీ మాట్లాడుతున్నాం కదా. నేను నీ మంచి కోసమే మాట్లాడుతున్నాను విరాజ్. ఏ వదినా, నేనేమన్నా తప్పు మాట్లాడానా? అవును నాన్న, నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఎక్కువసేపు ఉండమమ్మా, జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. నా మాట వినరా నాన్న, నువ్వు ఏ పనున్నా బయటికి వెళ్ళొద్దు. మామ్, ఏం కాదు, నేనేం దూరంగా వెళ్ళట్లేదు. చిన్నోడా, దూరమైనా దగ్గరైనా నువ్వెక్కడికి వెళ్ళకపోవడమే మంచిది నాన్న. బావా, ఇంతమంది చెబుతున్నారు కదా, వాళ్ళ మాట విని ఆగిపోరాదు. ఏంటిదంతా మీ పిచ్చి పట్టింపులు కాకపోతే? ఏదో యాక్సిడెంటల్గా తన మెళ్ళో తాలి తెగిపోయింది, అంత మాత్రానికే నేను బయటికి వెళ్ళకూడదా? విరాజ్, అలా జరగడం అపశకునం. అమ్మ చైత్ర, మీ ఫ్రెండ్ని కలవడం అంత ముఖ్యమా? అవునత్తయ్య, తను ఇక్కడ ఉండదు. తను నేను ఇప్పుడు కలవకపోతే తను చాలా ఫీల్ అవుతుంది. అత్తయ్య, పోనీ విరాజ్ని ఇక్కడే ఉండమనండి. చైత్రని నేను తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాను. ఇది బెటర్ ఐడియా. ఏం అక్కర్లేదు, నేనే చైత్రని తీసుకెళ్తాను. తన ఫ్రెండ్ని నేను కలవాలి. విరాజ్, ఎందుకురా? అమ్మ అంతగా చెప్తుంది కదా. అవును విరాజ్, చైత్రని మేము జాగ్రత్తగా తీసుకువెళ్తాము. ఇంకేం మాట్లాడకురా. చైత్ర, నువ్వు మాతోరా. స్మైలీ అది ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుందో, దాని కథ ఏంటో ఈరోజు తెలుసుకుంటుంది. నాన్న, నువ్విక్కడే ఉండు. చైత్ర వెళ్ళి తన ఫ్రెండ్ని కలిసొస్తుందిలే. అంతగా అయితే తన ఫ్రెండ్ని ఇంకెప్పుడైనా కలువు చిన్నోడా. చైత్ర, నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా విరాజ్ని ఇలా మేము ఆపుతున్నామని? విరాజ్ మంచి కోసమే కదా ఆపింది, తనేం ఫీల్ అవ్వదులే. మీరేం ప్లాన్ చేస్తారో నాకు అర్థమైంది. మీతో పాటు నన్ను తీసుకుపోయి నేను యాడికి పోతున్నానో తెలుసుకోవాలనే కదా. చైత్ర, వెళ్దామా? ఓకే ఆనంద్ గారు, ఒక నిమిషం. జాగ్రత్త. సరే అత్తయ్య గారు, వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. ఆనంద్, తనని జాగ్రత్తగా దగ్గరుండి దించేసి మీ పని మీరు చూసుకోండి. మీరేం కంగారు పడకండి అత్తయ్య, తన సంగతి నేను చూసుకుంటాను కదా. వెళ్దామా?
పాస్పోర్ట్ వెరిఫికేషన్కి ఒక్క పోలీసే కదా వచ్చేది, ఇంతమంది వచ్చారేంటి? కానిస్టేబుల్, ఇక్కడ బలగం రాములు, బలగం తులసి, బలగం రాబిన్ హుడ్ అంటే ఎవరు? మేమే సారు. అవును సార్, మేమే. మీరు దేనికోసం వచ్చారు? దేనికోసం ఏంది? పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాం. ఇంతమంది పోలీసులు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం రారు కదా? మీరు గిట్లా 3 పాస్పోర్ట్లకు అప్లై చేశారు కదా, అందుకే గింతమంది వచ్చినాం. కూర్చోండి. అంత టైం లేదు కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. అలాగే సార్. ఏంది గట్లున్నారు? ఎట్లున్నాం సారు? మంచిగానే ఉన్నాం కదా. మీ మీద కేసులు గిట్ల ఏమైనా ఉన్నాయా? లేదు సార్, మేము హంతకులం కాదు సార్. మీరంతా ఒకే ఫ్యామిలీయా? అవు సార్. ఇంతేనా మీ ఫ్యామిలీ? లేదు సారు, నాకు ఒక కూతురుంది. పేరేంది? అలాగేనందా? మరి తనేది? వస్తుంది సారు. తనతో మీకేమైనా పనుందా? వీళ్ళు కదా అప్లై చేసింది. అంటే ఫ్యామిలీ మొత్తం రికార్డ్స్ వెరిఫై చేద్దామని. తనేం పాస్పోర్ట్ కోసం అప్లై చేయలేదే. ఆమె అప్లై చేసినా చేయకున్నా చూస్తాం, గది మా ప్రొసీజర్. సరే, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాం. మీరు అందరూనా? అవును సారు. మీరు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి. సరే, ఏది మీ కూతురు? వస్తుంది సారు. రాని రాని, అది వస్తేనే అస్సలు కథ మొదలయ్యేది. చైత్ర, నిన్ను ఏ ఏరియాలో డ్రాప్ చేయాలి? చెప్పవి, చెప్పు, ఇంకా తప్పించుకోలేవు. చెప్పు చైత్ర, ఆనంద్ గారు నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలని అడుగుతున్నారు. అంటే ఏ ఏరియాలో, ఏ స్ట్రీట్ దగ్గర అని అడుగుతున్నారు కదా, చెప్పు. కొంచెం ముందుకు వెళ్ళి రైట్కి వెళ్ళాలి. ఓకే. అబ్బా, నువ్వు మామూలు దానివి కాదే. ఏ ఏరియాకి వెళ్ళాలి అని అడుగుతుంటే తెలివిగా రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి అని డైరెక్షన్స్ చెప్తున్నావా? కన్ఫర్మ్ గా నీకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావే, అది ఈ రోజు నేను ఎలాగైనా తెలుసుకుంటాను. ఏంటి చైత్ర, ఏదో టెన్షన్గా ఉన్నావేంటి? టెన్షనా? నేనేం టెన్షన్లో లేనే. అయ్యో లేదు చైత్ర, ఏదో నిన్ను చూస్తుంటే కంగారుగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇందాక ఆనంద్ గారు కూడా నిన్ను ఏ ఏరియాలో డ్రాప్ చేయాలి అని అడుగుతుంటే ఆ ఏరియా పేరు చెప్పకుండా రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి అని డైరెక్షన్ చెప్తున్నావు. నన్ను ఆనంద్ గారి దగ్గర ఇరికించి నిజం చెప్పించాలని చూస్తున్నావా? అదేం లేదు స్మైలీ, ఆ ఏరియా పేరు తెలియదు కానీ వెళ్ళే రూట్ తెలుసు. అందుకే ఆనంద్ గారికి డైరెక్షన్స్ చెప్తున్నాను. ఆనంద్ గారు, అత్తయ్య గారు చైత్రని జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు. చైత్ర ఏ ఇంటికి వెళ్తుందో ఆ ఇంటి గుమ్మం దాకా వెళ్ళి తను లోపలికి వెళ్లే వరకు చూసి వెళ్దాం. అలాగే స్మైలీ. ఇది పెద్ద స్కెచ్ వేసింది. ఎట్లయినా దీని తాను నుంచి తప్పించుకోవాలి. చైత్ర, నాకు ఈ ఏరియా, ఈ స్ట్రీట్స్ అన్ని బాగా తెలుసు. విన్నావా చైత్ర, ఆనంద్ గారికి ఈ ఏరియా బాగా తెలుసంట. నువ్వు వెళ్లాల్సిన చోట చిన్న ల్యాండ్ మార్క్ అయినా పర్వాలేదు, చెప్పు. చెప్పవే, నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ ఇల్లు తిరిగైనా తెలుసుకుంటా. ఆనంద్ గారు, మీరు వెళ్తూ ఉండండి, నేను చెప్పేస్తాను. ఓకే.
ఆనంద్ గారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ స్మైలీ ఇంటి దగ్గర దింపే వరకు ఊరుకునేలా లేదు. ఇప్పుడెలా దీని తాను నుంచి తప్పించుకోవాలి నేను? అసలు ముందుగానే ఆనంద్ గారు అతి మంచితనంతో ఈ డమ్మీ చైత్రని ఇంటి దగ్గర దిగబెడతారు. ఇప్పుడు నేను రెచ్చగొట్టిన దానికి తిరిగి వచ్చే వరకు ఆనంద్ గారు వెయిట్ చేస్తారు. అప్పుడు దీని కథ మొత్తం బయటపడుతుంది. లెఫ్ట్ ఆనంద్ గారు. లెఫ్టా? ఇక్కడ రైట్ తీసుకోండి. చైత్ర, ఇలా అయితే మనం దారి తప్పిపోతాం. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏరియా పేరు, రోడ్ నెంబర్ కనుక్కో. గుడ్ ఐడియా. చైత్ర, మీ ఫ్రెండ్ని కనీసం ఏ స్ట్రీటో కనుక్కో, ఈజీగా తీసుకువెళ్తా. చెప్పు చైత్ర. వచ్చేసింది కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే. ఆనంద్ గారు ఇక్కడే లెఫ్ట్ లో ఆపండి. ఏంటి ఇక్కడ? ఇక్కడంటే ఎక్కడ చైత్ర? ఏం లేదు ఆనంద్ గారు, నా ఫ్రెండ్ ఇల్లు మారిపోయింది, ఈ గుడి దగ్గరికే వస్తానని చెప్పింది. తను వచ్చి తీసుకెళ్తుందిలేండి. మరి ఇల్లు మారిన విషయం ఇందాక చెప్పలేదే? అంటే తన ఫోన్లో ఇల్లు మారిన విషయం చెప్పింది. ఆ విషయం ఇప్పటి వరకు గుర్తులేదు. ఆ గుడిని చూడగానే గుర్తొచ్చింది. అప్పుడే అయిపోలేదే, నిన్నెలా వదులుతాను నేను? షూర్ కదా? ఈ గుడే కదా? ష్యూర్ ఆనంద్ గారు, అదే గుడి. నా ఫ్రెండ్తో నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. ఆనంద్ గారు, ఎలాగ ఇక్కడి దాకా వచ్చాం కదా, తన ఫ్రెండ్ వచ్చిన తర్వాత వెళ్దాం. తను రావడానికి టైం పడుతుందండి. పర్లేదులే చైత్ర, మేం వెయిట్ చేస్తాం కదా. తను వచ్చిన తర్వాతే నీ ఫ్రెండ్తో మాట్లాడి మీ ఇద్దరిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాం. పర్లేదు ఆనంద్ గారు, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉంది చైత్ర గారు. అంటే ఆనంద్ గారు, కాసేపు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని మాట్లాడుకుని అప్పుడు ఇంటికి వెళ్తాం. అంతగా ఏం మాట్లాడుకుంటారు? అదేదో ఇంటికే వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. స్మైలీ, ఫ్రెండ్స్ అంటే మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? ఆనంద్ గారు, చాలా రోజుల తర్వాత తనని కలుస్తున్నాను. నేను మిమ్మల్ని పరిచయం చేయలేను, ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే చైత్ర, పర్లేదు. సరే, కనీసం నీ ఫ్రెండ్ ఎవరైనా చూపించొచ్చు కదా. తన ఫ్రెండ్ నువ్వు చూడటం ఏంటి? చాలా షాపింగ్ చేయాలని చెప్పావు, నాకు వేరే పనులు ఉన్నాయి. వెళ్దామా? బతికిపోయావేనుమో. సరే ఆనంద్ గారు, బాయ్. బాయ్ చైత్ర, జాగ్రత్త. బాయ్ స్మైలీ. ఇప్పటికైతే తప్పించుకున్నావే, కానీ ఎప్పటికైనా నిన్ను పట్టుకొని తీరుతాను. చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగిరా? అడిగాను సార్. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటున్నారు అంటే వీళ్ళే వాళ్ళ చేత అలా అనిపించట్లేదు కదా? ఎందుకు అనిపిస్తాం సార్? ఏమో, మీరేదైనా క్రైమ్ గిట్లా చేసి పాస్పోర్ట్ తీసుకొని పారిపోవడానికి ట్రై చేస్తురేమో. ఎవరికి తెలుసు? సార్, వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నారా? క్రైమ్ చేసేటోళ్ళు కండలేసుకొని గంభీరంగా ఉండేటోళ్లే కాదు, ఇట్లా ఏమీ తెలియని అమాయకుల్లా కూడా చాలా మంది ఉంటారు. ఏమో సార్, వీళ్ళైతే ఎలాంటి క్రైమ్ చేసుండరు. అంత గ్యారంటీగా చెప్తున్నావు?
అసలు నువ్వెవరు? ఇందాకే అడుగుదామనుకున్నా. తను మా చుట్టం సార్. ఓహో, అవు సారు, మా బంధువులమ్మాయి. నువ్వే కదా అలకనంద? అవును సార్. వెరిఫికేషన్ అయిందా సార్? అయిపోయింది నందు. వెరిఫికేషన్ అయిపోయింది, కానీ ఎంక్వైరీ బ్యాలెన్స్ ఉంది. ఎంక్వైరీ ఏంటి సార్? ఇందాక మీ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడిగారు కదా సార్. గా పాస్పోర్ట్ ఎంక్వైరీ కాదు. గది కాకుండా ఇంకేం ఎంక్వైరీ ఉంటుంది సారు? పక్కాగా మీరందరూ కలిసి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసినా. గది గది నాటకంలో పొరపాటు జరిగింది, గంతే. దాంట్లో నా తప్పేం లేదు సారు. నాటకంలో పొరపాటు జరిగినా సరే గది కూడా క్రైమే. మీకు తెలియంది ఏంటంటే, నువ్వు పొడిచిన గాయం వలన, మీ వాళ్ళంతా కలిగించిన మానసిక క్షోభ వలన ఆ పున్నమ్మగారు చనిపోయారు. అరే, ఆవిడ ఆవిడ మామూలు చనిపోవడం ఏంటి సారు? లేదు సారు, మామూలు చనిపోలేదు, మామూలు చనిపోలేదు సారు. అవు సార్, ఈ మధ్యని కూడా పొన్నమ్మ మమ్మల్ని ధర్మకుంటూ ఆ అమ్మఒడికి వచ్చింది. గాళ్ళు మమ్మల్ని చంపనీకి చూస్తున్నారు కానీ మేము గాళ్ళని ఎట్లా చంపుతాం సార్? వాళ్ళు చాలా పెద్దోళ్ళు. మీరు ఇట్లాంటి కట్టు కథలు ఎన్ని చెప్పినా చెల్లావు. ఎందుకంటే మీరు చేసిన గాయం వల్లనే ఆ పున్నమ్మ గారు చనిపోయారని డాక్టర్ సర్టిఫికెట్ ఉంది. సార్, మేమేం చేయలే, గిదంతా తప్పుడు కేసు. మీరు తప్పు చేసి మాది తప్పుడు కేసు అంటారా? కానిస్టేబుల్స్ చూస్తారేంటి, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఓకే సార్. అయ్యో సారు, మాకేం తెలియదు సార్, మమ్మల్ని నమ్మండి సార్, ప్లీజ్ సార్. తీసుకెళ్ళండి. మాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్, నమ్మండి సార్. సారు ప్లీజ్, మాకేం తెలియదు. సైలెన్స్. చేయలేదు సార్. సారు, నిజంగా మాకేం తెలియదు, మమ్మల్ని విడిచేయండి సారు, మీ కాళ్ళు మొక్కుతాము సార్. మేము అమాయకులు సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఇది చాలా తప్పు సార్, ఇది చాలా తప్పు సార్. నిజంగా మేమేం చేయలేదు సార్. సార్, నిజంగా మాకేం తెలియదు సార్, మా అమ్మ వాళ్ళకి అసలు ఏం తెలియదు సార్, వాళ్ళని వదిలిపెట్టేయండి సార్. సార్, మాకేం తెలియదు సార్, మమ్మల్ని నమ్ముర్రి. ఎస్ఐ గారు, వెరిఫికేషన్ అని ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నీకు వీళ్ళకి సంబంధం లేదు, నువ్వు గమ్మునుండు.
లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు. సార్ గిట్లా అరెస్ట్ చేస్తుడు అన్యాయం సార్. మరి మర్డర్ చేయడం న్యాయమా? అరే ఓ, నేను కావాలని పొడవలేదు సార్, నాదేం తప్పు లేదు సార్. అవు సారు, గిట్ల బలవంతంగా మాపై ఎవరో కుట్ర పనుంటారు సారు. ఏయ్, ఎక్కువ లొల్లి చేసినావనుకో మర్డర్ కేసుతో పాటు పాస్పోర్ట్తో తప్పించుకోవడానికి ట్రై చేసిర్రని ఎక్స్ట్రా కేసు కూడా పెడతా.